హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ విన్నీ బాక్స్. ఈరోజు మనం ఒకటి బడ్జెట్ ఫోన్ అన్బాక్స్ చేయబోతున్నాము. ఫోన్ ఏంటంటే రెడ్మీ 9 ప్రైమ్. ఇది ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు కరోనా వల్ల ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి కదా, దానికోసమని మా బాబు కోసం అని తీసుకున్నాము. ఎంఐ వాళ్ళది రెడ్మీ 9 ప్రైమ్. ఒకసారి దీని ఫుల్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్ చెప్తాను. ఇది వచ్చేసి 5200 mAh బ్యాటరీతో వస్తుంది. ప్లస్ మనకి స్క్రీన్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఆన్లైన్ క్లాస్ కాబట్టి పెద్దగా ఉంటుంది. 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. ఇది మళ్ళా మనకి తక్కువ రేట్లో 10,000 బడ్జెట్లో వచ్చే బెస్ట్ ఫోన్ అనమాట. ఆన్లైన్ క్లాస్ కోసం అని సర్చ్ చేసి తీసుకున్నా. ప్లస్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది, 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా వస్తుంది. ప్లస్ బ్యాటరీ కూడా మనకి 5200 mAh బ్యాటరీ ఇస్తుంది. ప్లస్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫోన్లు వచ్చాయి, అదే 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ప్లస్ ఈ ఫోన్ మళ్ళీ స్టోరేజ్ వచ్చేస్తే మనకి నేను తీసుకుంది 4GB ర్యామ్, 64GB ఇంటెల్ మెమరీ. ఇంకా మనం ఇంకా 2000 ఎక్కువ వేసుకుంటే ఇంకెక్కువ వస్తుంది. కాకపోతే మనకి ఆన్లైన్ క్లాస్ కాబట్టి సరిపోద్దని తీసుకున్నా. ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా దగ్గర ఇంతకుముందు పాత మొబైల్ ఉండే రెడ్మీ 3S ప్రైమ్ అని ఉండే, 2016లో తీసుకున్నా. ఆ మొబైల్ మంచి కండిషన్ ఉంది కానీ సౌండ్ ప్రాబ్లం ఉందని దీనికి ఎక్స్చేంజ్ పెట్టడం వల్ల నాకు ఇది ఎంతకు వచ్చిందంటే 10,000 ఉన్న మొబైల్, అది ఎక్స్చేంజ్ ఫోన్ 6,600కి వచ్చింది మొబైల్. ఓకేనా, ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసుకుందాం. చూద్దాం ఫోన్ ఎట్లా ఉందో. మేమైతే ఇదేది మన స్పైస్ బ్లూ కలర్ ఆర్డర్ చేసినాం అనమాట. తీస్తే ఫస్ట్ ఓపెన్ చేయగానే ఏముంది, ఒకటి కేసు వచ్చింది. చూద్దాం ఏముందో. ఫస్ట్ మనకి ఇదేంటి, సిమ్ వేసుకోనికి సిమ్ లెక్చర్ టూల్ ఒకటి వచ్చింది. ప్లస్ కొన్ని యూజర్ గైడ్స్ వచ్చినాయి, పక్కన పెడతాం. ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాం. ఒకటి మంచి మనకి బ్యాక్ కేస్ ఒకటి ఇచ్చింది, ట్రాన్స్పరెంట్. మాకు ఓకే బాగుంది. ఒక బ్యాక్ కేస్ ఒకటి ఇచ్చింది. ఇది కూడా పక్కన పెట్టేసుకుంటే కింద ఒకటి యూజర్ ఒకటి. ఇప్పుడు మొబైల్ తీసుకున్నాం. మొబైల్ వావ్, సూపర్ మొబైల్, మంచిగా ఉంది. కలర్ కూడా చూడండి, మొబైల్ ఎంత బాగుందో చూడండి. మొబైల్ బ్యాక్ సైడ్ చూడండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వచ్చింది దీనికి. ఇంకా బెస్ట్ అనమాట మనకి. ఇది కూడా ఒక్కసారి పక్కన పెట్టేసుకుంటే ఇంకేమున్నాయి చూద్దాం. ఇలా ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ బాక్స్లో వచ్చారు చార్జర్ ఇచ్చిండు, చార్జర్ అడాప్టర్. కాకపోతే ఇది 18 watts ఉండదు, 10 watts ఉంటుంది. 10 watts అవుట్పుట్ ఉంటుంది. ప్లస్ ఇది ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చింది. ఛార్జింగ్ కేబుల్లో మెయిన్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే టైప్ సి అనమాట. ఇది ఇప్పుడు చాలా ఫోన్లలో వచ్చే, ఇప్పుడు అప్కమింగ్ ఫోన్లలో టైప్ సి వస్తుంది. సో ఇప్పుడు మేము వాడే మొబైల్ కూడా టైప్ సి అనమాట. అందుకనే ఇది మనకి మాకైతే బెస్ట్ చాయిస్ అని తీసుకున్నాం అనమాట. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇది కూడా ఒకసారి పక్కన పెట్టేసుకున్నాం. చార్జర్, ఒకసారి పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మొబైల్ ఒకసారి ఇలా ఛార్జింగ్ ఉంటుంది, ఎట్లా వస్తుంది ఛార్జింగ్తో పాటు ఒక్కసారి మొబైల్ ఆన్ చేసుకుంటాం. ఎట్లుందా? ఓకే, మొబైల్ కూడా ఆన్ అయిపోయింది. కేసు కూడా చాలా బాగుంది. కేసు కూడా ప్రజెంట్ అయితే నడిపించవచ్చు. మనకి ఇంకా బాగా కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా మొబైల్ కోసం చూపిస్తే ఇది చూడండి, మనకి ఇటు రైట్ సైడ్ వచ్చేవరకే వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ది అప్ అండ్ డౌన్ ఇచ్చిండు. ఇది పవర్ బటను. ఇంకా కింది సైడ్ పోతే 3.5 హెడ్ జాక్, ఇంకా చిన్న మామూలు సెకండరీ మైక్, ఇది స్పీకర్. ఇంకా కిందనే మనకు ఛార్జింగ్ పోర్ట్ కిందనే ఇచ్చిండు, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్. ప్లస్ పైన చూసుకుంటే ఇది మెయిన్ ఐఆర్ బ్లాస్టర్ ఒకటి ఇచ్చిండు. ప్లస్ ఇది మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒకటి ఇచ్చిండు. ఇక్కడ ఇది ఒకటి ఇచ్చిండు. ఇది ఐఆర్ బ్లాస్టర్ అయితే మాకు చాలా ఉపయోగపడుతుంది, అంటే చాలా యూజ్ చేస్తుంది దీన్ని. ప్లస్ బ్యాక్ సైడ్ చూసిగా క్వాడ్ కెమెరా సెటప్, 13 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. ప్లస్ మనకి ఇక్కడ ఇది ఎల్ఈడి లైట్, మనకి ఫ్లాష్ లైట్ కూడా వస్తుంది అనమాట. దాని కిందనే ఎగ్జాక్ట్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చింది. ఇంకేముంది, ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే
సిమ్ ట్రే కూడా ఇచ్చింది ఇక్కడ చూడండి. సో సిమ్ ట్రే కూడా ఓపెన్ చేసి చూసాం. అంటే డెడికి ఇప్పుడు కొన్ని ఫోన్లలో అంతకుముందు మనకు ఫోన్లలో ఇవ్వలే, ఓన్లీ 1 సిమ్ 1 మెమరీ కార్డ్ ఆప్షన్ ఇచ్చిండే. ఇప్పుడు వచ్చే ఫోన్లలో ఏంటంటే 2 సిమ్స్ మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఇస్తారనమాట. ఇది కూడా ఉందనే తీసుకున్నాను. చూసారా, 2 సిమ్స్ వేసుకోవచ్చు ప్లస్ మెమరీ కార్డ్. అందుకే నేను 10,000 లోపల బడ్జెట్ ఉండాలని చెప్పి తెలుసుకున్నాను. దీనిలో మనం మెమరీ కూడా వేసుకున్నాం అనుకో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ కదా 10,000లో. మనకి పిల్లలకు ఆన్లైన్ క్లాస్ కోసం ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనమాట, పాపది బాబుది. సో ఇద్దరికి ఒక్కసారి క్లాసులు అవుతుంటే ఇబ్బంది పడకుండా మనకి నెక్స్ట్ ఫోన్ ఆన్ కూడా అయిపోయింది. చూడండి ఎంత మంచిగా ఉందో. MUI 12తో రన్ అవుతుంది. ఒకసారి దీన్ని మొత్తం సెట్ చేసుకుంటే కూడా చూసుకోవచ్చు. ఫోన్ కూడా చాలా బాగుంది. నేను ఇంకోటి చెప్పాలనుకున్నది ఏంటంటే MI మొబైల్స్ నాకు బాగా నచ్చినాయి. MI మొబైల్ తీసుకోవడం నాకు ఇది 4th మొబైల్. ఫస్ట్ 3S ప్రైమ్, తర్వాత Note 5 Pro, ఇప్పుడు వాడేది Note 9 Max వాడుతున్నాను. ఇది ఏమో 9 ప్రైమ్. MI అట్లా నచ్చింది అనమాట నాకు ఫుల్గా. నేను ఫస్ట్ తీసుకుంది MIలో 3S ప్రైమ్ మొబైల్. అది చాలా బాగా అంటే చాలా బాగా వర్క్ చేసింది. ఆల్మోస్ట్ 4 years వాడినాను నేను దాన్ని. జస్ట్ నాకు సౌండ్ ప్రాబ్లం వల్ల ఆ మొబైల్ ఎక్స్చేంజ్ పెట్టడం జరిగింది. అది మా బాబు కూడా దగ్గర 1 year నుంచి వాడిండు. లాస్ట్ టైం లాక్డౌన్ మొత్తం అది అందులోనే, ఆన్లైన్ క్లాసెస్ మొత్తం అందులోనే విన్నాడు. మా పాపకు కూడా వాడినాము. కాకపోతే ఏమైందంటే సౌండ్ ప్రాబ్లం వచ్చి దాన్ని ఇప్పుడు మారడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇది కూడా మొబైల్ ఎందుకు తీసుకున్నామంటే ఇద్దరు ఉండరు కాబట్టి. ఆల్రెడీ ఒక మొబైల్ ఉంది కానీ ఒక మొబైల్ ప్రాబ్లం అయితే ఇద్దరికి ఒకసారి క్లాసులు కావడం వల్ల అవుతుంది. 10,000 అయితే నేను చెప్పేది బెస్ట్ ఆప్షన్ మొబైల్ ఇది. అందరు తీసుకోండి. మా వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన 9 ప్రైమ్ మొబైల్ నేను వాడుతున్నది Note 9 Pro Max మొబైల్. ప్లస్ నేను చెప్పిన ఇంతకుముందు 3S ప్రైమ్ మొబైల్ ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి Note 5 Pro. అది చిన్న ప్రాబ్లం వచ్చి మదర్ బోర్డ్ పోయింది. అది పోయినాకనే ఇది తీసుకున్నా. ఫస్ట్ 3S ప్రైమ్, తర్వాత Note 5 Pro, ఆ తర్వాత ఇది Note 9 Pro Max. ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల కోసం అని చెప్పి తీసుకున్నా Redmi 9 ప్రైమ్. నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే దీంట్లో ఐఆర్ ప్రాసెసర్ ఉంటుంది. మొబైల్స్ కూడా ఎందుకో నాకు అట్లా అలవాటు అయిపోయింది బాగా. ఎవరు ఏ మొబైల్ చెప్పినా కూడా నేను రెడ్మీయే ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోలో కనుక మీకు నచ్చితే మా వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.